ఆధ్యాత్మిక శక్తి కేంద్రం మారేపల్లి ఆంజనేయ స్వామి దేవాలయం మనం ఈరోజు దర్శించుకుందాం. నమస్తే. ఈ హనుమాన్ మందిరము మా గ్రామంలోనిది. నా చిన్నతనం నుండి నేను ఈ మందిరానికి వెళ్తున్నాను. వెళ్ళిన ప్రతిసారి ఒక కొత్త అనుభూతి కలుగుతుంది. నేను గ్రామాన్ని వదిలి 17 సంవత్సరాలు అవుతుంది. మెకాలే విద్యా విధానం నన్ను మా ఊరికి దూరం చేసింది. అప్పటి నుండి నేను ఎన్నో వందల దేవాలయాలకు వెళ్ళాను. ప్రతి చోట ఒక కొత్త అనుభూతి, ఆనందం కలుగుతూ ఉన్నాయి. కానీ మా ఊరి హనుమ ప్రతిమ మాత్రం ఎప్పుడూ నా కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది. నేను చాలా అదృష్టవంతుడిని అని భావిస్తాను. ఇలాంటి గొప్ప శిల్పం, విగ్రహం, మందిరం మా ఊరిలో ఉన్నందుకు. అలాగే ఇలా మన దేశంలో 6,75,000 గ్రామాల్లో ఇలాంటి ఎన్నో మందిరాలు ఉన్నవి. ప్రతి ఒక్కరికి వారి ఊరిలో ఉన్న హనుమ మందిరాన్ని చూస్తే ఇలాంటి అనుభూతే కలుగుతుంది. చాలామంది ఈ విగ్రహాలను తప్పుపడుతూ ఉంటారు. కోతులు మాట్లాడతాయా, రాముడు ఆ కాలం నాటివాడు, ఈ కాలం నాటివాడు అని హేళన చేస్తున్నారు. వారికి నేను చెబుతున్నా, మన ఇంట్లో ఎవరన్నా పోతే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఫోటో ఫ్రేములు కట్టించి మనం గోడలకు ఇళ్లల్లో పెట్టుకుంటాం. అప్పటి కాలంలో ఉన్న టెక్నాలజీ ప్రకారం రాముడిని ప్రతి ఒక్కరూ పెద్ద కొడుకుగా భావించి రాజు అయిన రాముడిని ప్రతి ఒక్కరూ వాళ్ళ గ్రామాలలో విగ్రహాలుగా చెక్కించి శిల్పాలుగా మార్చి గుర్తుగా ప్రతి గ్రామంలో ఉంచారు. ఈ దేశంలో రాముడు, ఆంజనేయుడు లేని గ్రామం లేదు. ఇది మన దేశ ప్రజలకు రాముడిపై, వాళ్ళ రాజుపై ఉన్న అభిమానం. రామరాజ్యం అంటే ఇదే. రాముడు మన పూర్వీకుడు, రాముడు మన రాజు. మన దేశాన్ని, మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలి. జై శ్రీరామ్.